ఈరోజు అక్షయ తృతీయ కదా, అందరూ బంగారం వెండి కొనేసుకున్నారా? హాయ్ ఎవ్రీవన్. మేమైతే ఇక్కడ బంగారం వెండి రెండు కొనుక్కోవడానికి వెళ్ళట్లేదు, అంతకన్నా విలువైంది కొనడానికి వెళ్తున్నాము. అదేనండి, తులసమ్మ వారిని తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మాకు కాదు, మా ఆడపడుచు వాళ్ళకి. వాళ్ళు లాస్ట్ ఆగస్టులోనే కొత్త ఇల్లు కట్టుకొని షిఫ్ట్ అయ్యారనమాట. అక్కడ తులసి మొక్క లేరు. అప్పటి నుంచి ఆవిడ వేసుకుందాం అనుకుంటున్నారు కానీ కుదరడం లేదు. ఎలాగ అక్షయ తృతీయ కదా, కొనేసి వేసుకుందామని ఫిక్స్ అయ్యారనమాట. ముందు శ్రీకాకుళంలో కుమ్మరి వీధికి వెళ్ళి ఒక తులసి కోట కొనుక్కున్నారు. తర్వాత నర్సరీకి వెళ్ళామన్నమాట. అబ్బా, నర్సరీలో ఉన్నాయండి మొక్కలు, అసలు చూపు తిప్పుకోబుద్దే లేదు. అందుకనే ఒక వ్లాగ్ తీశాను. ఇక్కడైతే మేము 2 తులసి మొక్కలు తీసుకున్నాము. ఒకటి విష్ణు తులసి, ఇంకొకటి లక్ష్మీ తులసి అనమాట. ఒక మొక్క 30 రూపీస్ అన్నారు. 2 తీసుకున్నాం కాబట్టి 50కి ఇచ్చేశారు. ఇక్కడ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను శ్రీకాకుళం విజయనగరంలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది మాకు తులసి అమ్మవారు అచ్చుబడలేదు, మేము వేసుకోము, వేసుకుంటే మాకు మంచి జరగదు అని చెప్తామంటారనమాట. ఇది మిత్ అండి, చాలా మూఢనమ్మకం ఇది. అసలు తులసి అమ్మవారు లేని ఇల్లు ఉండకూడదంట. ఎలా అయితే ఇంటికో దేవుడి గది ఉంటుందో అలాగే తులసి అమ్మవారు కూడా ఇంటి బయట ఉండాలి. అసలు మనకు వీలైతే తులసి వనమే పెంచుకోవాలి. వీలు కాదు కాబట్టి తులసి కోట ఖచ్చితంగా ఇంటికోటి ఉండాలి. ఇంకా చాలామంది దగ్గర ఇంకో కామెడీ కూడా విన్నాను. తులసి కోట వేయడం వల్లే మా ఇంట్లోనే ఇలా చనిపోయారని కూడా చెప్తారు. నిజం చెప్తున్నాను, ఇలా ఆలోచించడం చాలా తప్పు. అసలు దేవుడు మనకి ఏదైనా పాజిటివ్ చేస్తారు కానీ నెగిటివ్ చేయరు. అసలు క్రిస్టియన్స్ కూడా పెంచుకుంటున్నారండి తులసి అమ్మవారిని. ఎందుకంటే సైంటిఫిక్గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గాలి పీల్చడం వల్ల అని చెప్పి. మహాజ్ఞానులు చాగంటి గారు, గరికపాటి గారు కూడా చెప్తున్నారు ఇంటికో తులసి మొక్క ఉండాలని. ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి. ముఖ్యంగా వేసే వాళ్ళని మాత్రం అస్సలు చెడగొట్టకండి, మీరు వేయకూడదు అని చెప్పి. అలా అయితే మీకే పాపం తగులుతుంది. అలాగే వీడియో చివరిలో మా ఇంటి తులసమ్మవారిని కూడా చూసేయండి. అక్షయ తృతీయ కదా, లక్ష్మీ కటాక్షం కోసం మీరు కూడా తులసమ్మవారిని వేసుకోండి. ఇంతవరకు వేయకపోతే. ఇంతే వీడియో. మనం 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. అలాగే మీ చుట్టుపక్కల ఇలా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళ పేరు నాకు కామెంట్ చేయండి. చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ప్లీజ్.